गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందం. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 33వ పాఠము 15/11/2021 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో
సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత, ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానేకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాశక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. ఇది ద సీక్రెట్ డాక్ట్రిన్ అంటే ప్రతి వారి ఇంట్లోనూ ఉండవలసిన గ్రంథం. మన పవిత్ర గ్రంథాలు ఎలాగైతే భగవద్గీత, భాగవతం, భారతము, ఇటువంటి బైబిల్, ఖురాన్ లాగా ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండవలసిన గ్రంథం లాంటిదే ద సీక్రెట్ డాక్ట్రిన్ కూడా. అది అర్థం కాకపోవచ్చు, అవ్వకపోవచ్చు, కానీ అది మన ఇంట్లో ఉన్నందువల్ల దాని నుంచి ప్రసరించే ఆ తరంగాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అది ఒక నిర్జీవమైనటువంటి పుస్తకం కాదు, అది గ్రంథం కాదు, జీవంతో నిండినటువంటి గ్రంథం అది. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. ఇప్పుడు మనం
మన శరీరాల గురించిన వివరాలు తెలుసుకుంటూ వస్తున్నాం. మానవుడు అంటే మానవుడు ద ఈగో అంటే జీవాత్మకు ఉన్నటువంటి శరీరాలు ఏమేంటి, వాటి యొక్క పనులేమిటి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకుంటూ వస్తున్నాం మనం ఒక్కొక్కటిగా. ఇప్పుడు భౌతిక దేహానికి సంబంధించి తెలుసుకున్నాం. భౌతిక దేహం ఎలాగ వచ్చింది మనకి? రెండో జీవ ప్రసారంలో చివరిగా విడిపోయిన జీవాత్మ ఏదైతే ఉందో, జంతు ఆత్మ, విడిపడినటువంటి జంతు ఆత్మ చాలా అభివృద్ధి చెంది సామూహిక ఆత్మ నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా తయారైనటువంటి జంతు ఆత్మ ఏదైతే ఉందో, అది మనకి ఉపాధిగా తల్లి గర్భంలో తయారై మనకి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది ఈ జీవాత్మ. అయితే అలాగా భౌతిక దేహంలోకి ప్రవేశించాలంటే మధ్యలో 2 స్టేషన్లు ఉన్నాయి. ఒకటి మానసిక శరీరం, మానసిక లోకం. అక్కడ ఆ లోకం దాటి రావాలంటే ఆ లోకానికి సంబంధించినటువంటి అణువులతో ఒక శరీరాన్ని తయారు చేసుకోవటం. ఆ లోకం అంతా అణువులు అన్ని దేనికి సంకేతం ఉంటాయి? ఆలోచనలకు సంబంధించి, సంకల్పములకు సంబంధించి. తర్వాత ఇంకా దిగువకు వచ్చి కామలోకము. ఆ కామలోక అణువులన్నీ దేనికి సంబంధంగా ఉంటాయి? కోరికలకు సంబంధించి ఉంటాయి. కోరికలు, రాగములు, భావములు, ఈ విధంగా ఎమోషన్స్, డిజైర్స్, వాంఛలు, వీటికి సంబంధించి ఉంటాయి. అయితే అవి వ్యక్తీకరణగా ఏది ఉండదు. అవి వ్యక్తీకరణ కావాలంటే వేరే ఎవరో వచ్చి దాన్ని ప్రేరణ ఇవ్వాలన్నమాట. అప్పుడు అది బయటకు వస్తుంది, కోరికగా బయటకు వస్తుంది అనమాట. ఎట్లాగంటే మన అగ్గిపెట్టి ఉంది, అగ్గిపెట్టెలో అగ్గి పుల్లలు ఉన్నాయి, కానీ ఆ 2 వేరుగా ఉన్నాయి. అట్లాగా మనకు అగ్గిపెట్టి 2 వైపులా ఏమవుతుంది? మనం గంధకం దాంతో అద్దినటువంటి ఒక 2 పక్కల అద్ది ఉంచుతారు, అతికించి ఉంచుతారు. మనం అగ్గి పుల్లకు కూడా ఒకవైపున మందుది అతికించి ఉంటుంది వెలగటానికి వీలుగా. మనం ఆ అగ్గి పుల్లను తెచ్చి దీని మీద గీచినప్పుడు మాత్రమే కదా, రాపిడి చేసినప్పుడే మనకి మంట వస్తుంది. అంతకుముందు 2 పక్క పక్కనే ఉన్నాయి కానీ మంట లేదు. అట్లాగే ఇప్పుడు ఇది బయట ఇప్పుడు భౌతిక దేహం నుంచి వచ్చినటువంటి ఆ అణగారిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అణగారిన కోరికలు, వీటి ద్వారా దీంతో మనం అది అగ్గిపుల్ల అనుకుంటే, మనం అణగారిన కోరికలు భౌతిక దేహానికి సంబంధించి అగ్గిపుల్ల అనుకుంటే, ఇది అగ్గిపెట్టికి అతికించినటువంటి మందుతో దట్టించి అతికించినటువంటి అగ్గిపెట్టికి సంబంధించింది ఒక పక్కన. ఇప్పుడు ఇది ఎప్పుడైతే దాంతో ఇలా గీసేసామో ఇంకా మంట వచ్చింది. అట్లాగే దీంట్లో నుంచి వ్యక్తం అవటం మొదలు పెడుతుంది ఆ కోరిక, ఆ భావం గాని, ఆ వాంఛ గాని, ఇవన్నీ కూడా దాంతో ఇది అవుతుంది అనమాట. అట్లాగే మానసిక శరీరము ఆలోచనలు. ఈ ఆలోచనలు కూడా దానికి సంబంధించింది విడిగా ఉంటుంది. కానీ ఒక ఆలోచన విడిగా వ్యక్తం అవ్వాలి అంటే ఈ దేహం మన జీవాత్మ కట్టుకున్న శరీరంలో నుంచి, అంటే ఆ అణువులకి సంబంధించిన మానసిక శరీరాన్ని కట్టుకున్నాడు కదా, ఇది ఈ దేహాత్మకి సంబంధించి, అంటే దేహం నుంచి వచ్చినటువంటి అణగారిన పోయినటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు దీని ద్వారా ప్రకటితమవుతూ ఉంటుంది అనమాట. అంటే జీవాత్మకి మాత్రం శుద్ధమైనది, భగవతత్వంతో పూర్తిగా నిండి ఉన్నది. దేనికి వచ్చింది? జీవ ప్రసారాలన్నీ కూడా దేనికి వచ్చినాయి? అభివృద్ధి కొరకు వచ్చినాయి. మొదటి జీవ ప్రసారము లోకాలని తయారు చేయడానికి వచ్చింది.
అంటే ఈ విధంగా ఏర్పాటు ఒక్కొక్క శరీరము ఏవెంట్ చేస్తున్నాయి అవి తెలుసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు కామ శరీరానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నాం. కామద్రవ్యము ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎరుగనివాడు అంటే కామ శరీరము ఏంటి చేస్తుంటుంది అంటే ఇప్పుడు నిప్పు వస్తుందని తెలియదు, కానీ చిన్న పిల్లోడు ఏమి తోచగా దాన్ని ఆ పెద్దవాళ్ళు ఏదో చేశారు, ఏం చేస్తారు అక్కి పెట్టి తీసుకుని మంట వచ్చింది, వాడికి ఎట్లా వచ్చిందో తెలియదు పిల్లవాడికి. వాడు ఏం చేశాడు, అటు తిప్పాడు ఇటు తిప్పాడు, మొత్తానికి దీంతో ఇలా గీసాడేవాడికల్లా మంట వచ్చేసింది. ఆ మంట వీడి వేలెక్కి కాలింది. నేను చిన్న పిల్లవాడు, వాళ్ళు పట్టుకోవడం చేత కాదు కదా, అట్లాగనమాట. పెద్దవాళ్ళు అంటే దాన్ని పట్టుకోవడం తెలుసు, దానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని బట్టి. అట్లాగే ఆధ్యాత్మికంగా వికాసం చెందుతుండే కొద్దీ ఈ కామ శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఈ మానసిక శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలి, అట్లాగా ఈ అగ్గిపెట్టెను ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఆ విషయాలు పెద్దవాళ్ళకి తెలుసు, కానీ చిన్న పిల్లవాడికి తెలియదు. అట్లా మనం ఈ తెలియకుండా రెండిటితో వ్యవహరిస్తుంటే ఏం జరుగుతుంది? ఈ సంగతులు ఎరుగని వాడు సాధారణముగా 2 పొరపాట్లలో ఏదో ఒకటి చేయను. అది తన స్వభావము చేసిన ప్రేరేపణ అనుకుని తన స్వభావము స్వతసిద్ధముగా చెడ్డదని అనుకుని, అంటే చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, కోపం వస్తుంది, అట్లాగే ఇంద్రియలోలుడుగా అయిపోతున్నాడు, తర్వాత తాగుడు, వ్యభిచారము, ఇట్లాగా రకరకాల వ్యసనాలకి లోనైపోతున్నాడు. ఇవన్నీ వీటి వల్ల నేను చెడ్డవాడినండి, చూడు అందరూ మంచిగా ఎట్లా చక్కగా తిరుగుతున్నారు, నేను ఒక్కడిని ఇలాగైపోయాను, నేను చెడ్డవాడిని అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ తాగాలి అనే కోరిక, ఈ మొత్తం ఈ వ్యసనాల పట్ల కోరిక వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విషయం అరగకపోవటానా, తెలియకపోవటానా వాడు దాంట్లో పడిపోయి మళ్ళీ ఎదురేమంటున్నాడు, నేనంటే ఎవరు? మనిషి కదా, మనిషి అంటే మానవుడు అంటే జీవాత్మ. మరి జీవాత్మకు ఆపాదించుకుంటున్నాడు, తనకు ఆపాదించుకుంటున్నాడు. తనకి సంబంధం లేకపోయినప్పటికీ ఇదిగో నేను చెడ్డవాడిని అని చెప్పి ఆ చెడ్డతనాన్ని తనకు ఆపాదించుకుంటున్నాడు అన్నమాట. అది పొరపాటు చేయటం. అది తన స్వభావం చేసిన ప్రేరేపణ అనుకుని తన స్వభావము స్వతసిద్ధముగా చెడ్డదని అనుకున్నాను, లేదా ఆ ఒత్తిడి పైనుంచి అనగా ఏదో దెయ్యం ఉన్నదనుకుని దాని వల్ల కలిగినదని అనుకున్నాను. ఇలా 2 రకాలుగా అనుకుంటాడు. సత్యం ఈ రెండింటికి మధ్యస్థముగా ఉండను. ఒత్తిడి సహజమైనదే గాని, అంటే ఒత్తిడి కరెక్టే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క లోకం నుంచి కిందకి దిగామా, మానసిక లోకానికి వచ్చాం. ఆ మానసిక లోకాణువులేంటి, కిందకి దిగాలని కదా వాటి ప్రయత్నం. ఇంకా అవి స్థూలానికి రాలేదు, అవి స్థూలానికి వచ్చి ఆ స్థూలంలో ఉండి అక్కడ అభివృద్ధి చెందాలి, అక్కడ కోరికలు తీర్చుకోవాలి అన్నట్టుగా ఆలోచనలు దానికి ఉన్నాయి. కిందకి దిగాలి అని, స్థూలానికి వెళ్ళాలి, అది దాని యొక్క పూర్తి ఒత్తిడి. ఇప్పుడు మనం ఎప్పుడైతే దీన్ని కట్టుకున్నామో మానసిక శరీరంగా, అదేం చేస్తుంటుంది, కిందకి వెళ్ళేటట్టుగా ఆలోచిస్తుంది. అట్లాగే కామ శరీరం ఉంది, అది కిందకు వెళ్ళటానికే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అదేంటి, మానసిక శరీరము ఏదో బస్సు వచ్చింది, పద మన ఊరు వెళ్ళే బస్సు అంట, పద అంటే భూలోకానికి వెళ్ళే బస్సు అంట, ఇది పద ఎక్కుదాం, పదండి, భూలోకంలో హాయిగా సుఖాలను అనుభవించవచ్చు అన్నట్టుగా ఎక్కింది అది. అంతేగాని భూలోకంలో ఉపాధి ఉన్నది, భౌతిక దేహము, ఆ అణువుల్ని, ఆ భౌతిక దేహానికి సంబంధించిన అణువుల్ని, ఆ భౌతిక దేహానికి సంబంధించిన ఆత్మని మొత్తాన్ని మనం దైవానికేసి, ఏకత్వానుభూతికేసి, పరిపూర్ణ స్థితికేసి తీసుకువెళ్ళటం కోసం మనం బయలుదేరాము అన్నది లేదు దానికి. జీవాత్మకు ఉంది కానీ ఆ అభిప్రాయము ఇదంతా మొత్తాన్ని పరిపూర్ణంగా మార్చి టువర్డ్స్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, ఈ సమస్త మానవాళిని, అంటే ఈ దేహంతో ఉన్నటువంటి వీళ్ళందరినీ, మానవాళిని అంటే దేహంతో కూడుకున్న వాళ్ళని, అది అర్థం. మానవుడు అనేటప్పుడు కల్లా అక్కడ ఈ జ్యోతి, మన జీవాత్మ అనేది పాయింట్ రాదనమాట. ఈ మొత్తాన్ని సమస్తాన్ని పరిపూర్ణంగా చేయాలి.
అన్న ఏకమైన ఒకే విధమైన ఆశయంతో కిందకు దిగుతుంది అది. దానికి తోడ్పడటం కోసం ఈ 2 దేహాలని కట్టుకుంది. అది లేకపోతే మరి కిందకి దిగటానికి కుదరదు. సరే కామలోకానికి వచ్చాడు. కామలోకానికి వస్తే కామ శరీరం అణువుల్ని కట్టుకున్నాడు. పద పదండి కిందకి వెళ్ళిపోతాం, భలే బస్సు వచ్చేసింది టైంకి మనకి అని చెప్పి అవి కిందకి వచ్చేసినాయి. కిందకి అన్నట్టుగా వచ్చినాయి, అంతేగాని పైకి అన్నట్టుగా అది రాలేదు. అందువల్ల ఆ రెండిటి యొక్క దృష్టి ఎటువైపు ఉందన్నమాట, అధోముఖం కేసి ఉంది, అంటే స్థూలానికి వేసి. భౌతిక సుఖాలు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి, ఈ విధమైన భవబంధాలకి సంబంధించిందే ఉందన్నమాట, పొసెషన్స్ కి సంబంధించింది. ఇప్పుడు అయితే ఆ 2 మళ్ళీ వ్యక్తం అవడానికి ఏం లేదు వాటి దగ్గర. అగ్గిపెట్టి పక్కన 2 పక్కల మనకి అతికించి ఉంది కదా, అది తనంతట తను అగ్నిని రాజేయగలదా? లేదు. ఇంకొకటి రాయపుడి జరిగితే అగ్ని వస్తుంది. కాబట్టి ఇంకో దానికోసం తనని ప్రేరేపించి తన ద్వారా వ్యక్తం అవడానికి ఎవరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది అది. ఇక్కడ భౌతిక దేహం, దేహాణువులు ఇవన్నీ కూడా ఎప్పుడు మన జంతు స్థితి వరకు మన 7 కింగడమ్స్ దాటి వచ్చింది కదా. రెండో జీవ ప్రసారంలో 7 కింగడమ్స్, మినరల్ కింగడం కన్నా ముందు సౌరాత్మ ప్రథమ భౌతిక వరకు ఎలిమెంటల్ కింగడం అన్నది ఉంటుంది. దాని తర్వాత సౌరాత్మ వరకు, చంద్రాత్మ వరకు, తర్వాత ఈ ఖనిజ వర్గు, ఓషధి వర్గు, జంతు వర్గు. ఈ జంతు వర్గుకి వచ్చేటప్పటికల్లా ఈ చివరిది అక్కడితో తన పని అయిపోయింది. మొత్తం ఇలాగ అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. పాపం అదే అభివృద్ధి అనుకుని చేసుకుంటూ వచ్చింది. కానీ ఇవేమైనా మొత్తం ఎక్కడికక్కడ అణగార్చుకుంటా వచ్చేసినాయి. కోరికలు, ఆలోచనలు ఏమి బయటకి కక్కడానికి లేదు. మొత్తం లోపల పెరిగిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక అది మనకు అందజేసిన తర్వాత జీవాత్మకి మనకి హ్యాండ్ ఓవర్ చేసి అది వెళ్ళిపోయింది. రెండో జీవ ప్రసారం. మూడో జీవ ప్రసారానికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మూడో జీవ ప్రసారం ఏం చేయాలంటే ఈ లోపల ఉన్నదంతా బయటికి కక్కించాలి. కక్కిస్తూ అదే సమయంలో మరలా ఆ దైవం కేసి తీసుకువెళ్ళాలి దీన్ని. ఇది ఇక్కడ కర్తవ్యం. తర్వాత ఈ మొత్తం కూడా ఒక్క క్షణంలోనే ఇదంతా అణగారిన ఆశలు, కోరికలు, సంకల్పాలు ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో మారిపోయేటట్టుగా అవగాహన. మొత్తం ఎవరిది? భగవంతుడు ఒకటే ఒకడున్నాడు. ఈ మన సొంతగా మనం ఏర్పాటు చేసుకున్న కోరికలు కావివి, మన కోరికలు కావివి, మన సంకల్పాలు కావివి. మన చేత అవి అట్లాగా ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి అవి మనకి సంబంధం లేదు. అవి మన ద్వారా జరిగితే జరుగుతాయి, లేకపోతే లేదు. ఈ మొత్తం కూడా ఈ మురికి అని ఏదైతే అనుకుంటున్నామో, ఈ కోరికలు ఇవన్నీ భవబంధాలు ఇవి ఉండకూడదు అని ఏదైతే అనుకుంటున్నామో అది కూడా భగవన్మయం అని ఈ విధంగా సమస్తము భగవన్మయంగా మనకి ఎప్పుడైతే అవగాహన వస్తుందో, అండర్స్టాండింగ్ ఏర్పడుతుందో, ఒక్క క్షణంలో మొత్తం ఎగిరిపోతాయి, మొత్తం రహితం అయిపోతుంది అన్నమాట. ఇంకా అనుభవించడాలు ఏం లేవు. ఇక అంత దానికోసం ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అన్నమాట. ఈ జీవాత్మ యొక్క ప్రత్యేకమైన పని అది. వీళ్ళలో ఆ అవగాహన కలిగించి ఆ అవగాహన ద్వారా వీళ్ళని ఏకత్వానుభూతికి తీసుకెళ్ళటం, ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నంలో ఇప్పుడు ఒక్కొక్క కామ శరీరము ఏవేంటి, వాటి చేసే పనులేంటి అవి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి 2 పొరపాట్లు ఏదో ఒకటి చేయను. అది తన స్వభావము చేసిన ప్రేరేపణ అనుకుని తన స్వభావము స్వతసిద్ధముగా చెడ్డది అని అనుకున్నాను, లేదా ఆ ఒత్తిడి పైనుంచి అనగా ఏదో దెయ్యం ఉన్నదనుకుని దానివల్ల కలిగినదని అనుకున్నాను. మరి 2 కరెక్ట్ కాదు కదా. తన స్వభావం చేసిన ప్రేరేపణ కాదు, తను భగవంతుడికి, భగవదంశకి, భగవతత్వానికి దగ్గరగా ఉన్నవాడు జీవాత్మ. మరి వాడెట్లాగా ఆలోచించడం అనేది వాడి స్వభావం కాదు. ఇటువంటి కోపం కానీ, ఇటువంటివన్నీ రాగం కానీ, భయము, దుఃఖము ఇటువంటివన్నీ మనకి కావు. కాబట్టి అది మన స్వభావం కాదు. అట్లాగే ఎవరో మన మీద నెట్టారు అనటానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ
మనం ఒక్కొక్క వర్గులో అభివృద్ధి చెందుతూ అవన్నీ మనం లోపల అణగారిన ఇటువంటి. కాబట్టి మనం మనదే అనుకుంటా తీసుకొచ్చాం దాన్ని. ఎక్కడ వదిలేయలేదు మనం. ఏ స్థితికి ఒక్కొక్క స్థితి వదిలేటప్పుడు అభివృద్ధి చెంది అక్కడితో అది వదిలేసే రాకుండా దాన్ని పట్టుకొని వచ్చాం మనం. అన్ని గుర్తులుగా మొత్తం ఒంటి మీద చారలుగా వేసాం అనమాట. వీడు ఒకడు అంతకుముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. చర్నాకోలు తీసుకుని కొరడా తీసుకుని తన ఒంటి మీద ఎక్కడ బట్టలు లేకుండా ఊరికి మొలకి ఒక గుట్టం చుట్టుకొని వచ్చేవాడు అడుక్కోవటానికి. అతనేంటి కొరడాతో తన ఒంటి మీద కొట్టేవాడు. అక్కడ రక్తాలు కారుతుండేయను. ఇట్లా తనని తను హింసించుకునేవాడు. అలా ఒళ్ళంతా గీట్లు అనమాట. రక్తపు చారలతో ఒళ్ళంతా ఘాట్లు పడి ఆ ఘాట్ల యొక్క గుర్తులు అలాగా నిలబడిపోయినాయి. అట్లాగా మనం ఇవన్నీ గుర్తులుగా మన యొక్క దీంట్లో ఉన్నాయన్నమాట, ఈ దేహాణువుల్లో. అవి ఇప్పుడు బయటపడటం మొదలెట్టింది. ఎందుకంటే ఇప్పుడు అగ్గిపుల్లలు వచ్చినాయి ఇప్పుడు అగ్గిపెట్టులోకి. ఈ అగ్గిపెట్టి చుట్టూ మనం వెలిగించడానికి కావాల్సింది ఒక పక్కన మానసిక శరీరం ఉంది, ఇంకో పక్కన కామ శరీరం ఉంది. దర్జాగా అగ్గిపుల్ల వచ్చేసి హాయిగా దానికి టక్మని రాపిడి చేసింది, మంట వచ్చేసింది, ఆడుకుంటా ఉంది. అట్లా జరుగుతున్నాయి అన్నమాట. అది మనం తెలుసుకోవాల్సింది. అంతేగాని జీవాత్మలో సంబంధం లేదు దీనికి. అలాగే కామ శరీరానికి సంబంధం లేదు, మానసిక శరీరానికి సంబంధం లేదు. అంటే వాటికి ఏంటి ఆలోచన వరకే ఆ అణువులలో ఉన్నాయి. ఆ ఆలోచన కదిలించింది ఎవరు? ఇదిగో దేహాణువుల నుంచి వచ్చినటువంటి ఆ ఒత్తిడి. అలాగే కామ శరీరంలో కోరికలు మాత్రమే ఉన్నాయి, కోరికలకు సంబంధించిన విషయం అంతే. అవి వ్యక్తం కావాలి అంటే ఇదిగో ఇక్కడి నుంచి దేహాత్మ నుంచి వచ్చినటువంటి ఆ దేహం అణువుల నుంచి వచ్చినటువంటి ప్రేరణ. ఇది మనం గమనించాల్సింది. ఒత్తిడి సహజమైనదే, కానీ అది మనుష్యుడు ఉపయోగించు ఉపాధికి సహజము గాని మనుషునకు సహజము కాదు. అది ఇక్కడ కావాల్సిందే. మనుషుడు ఉపయోగించే ఉపాధి ఉంది కదా, స్థూల ఉపాధి, దేహానికి మాత్రమే అది సహజం, మిగతా వేటికి అది సహజం కాదు. అదే ఈ కామ శరీరమే ఉంది, కోరికలు ఉన్నాయి, దానికి ఇంకా మరింత మెరుగైంది ఆ భగవద్భక్తి. లేకపోతే ఒక మంచి సేవా కార్యక్రమం, వీళ్ళందరికీ సేవ చేయటం అన్నట్టుగా. ఇలాగా ఉత్కృష్టమైనటువంటి ఒక ఆశయం పెట్టుకున్నాం అనుకున్నా, అది కోరికేగా, అది కూడా కోరికే. భగవంతుని చేరాలి అని కదా మనం ఇది పెట్టుకున్నాం, అది కోరికే మరి. కాబట్టి కామ శరీరం అవసరం మనకు అప్పుడు కూడా. కానీ అది మనకి ఈ మొత్తానికి అభివృద్ధి పదం వెక్కేసి వెళ్ళేటట్టుగా ఉంటుంది. అదే ఇప్పుడు దేహాత్మకి సంబంధించిన కోరికలు అది కిందకి లాగటానికి వీలుగా ఉంటుంది, వినాశనానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అది మనుషుడు ఉపయోగించే ఉపాధికి సహజము కానీ మనుషునకు సహజము కాదు. అంటే జీవాత్మకి అసలు సంబంధం లేదు. అట్లాగే కామ శరీరానికి సంబంధం లేదు, మానసిక శరీరానికి సంబంధం లేదు. ఇట్లా ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే కామ శరీరంలో కోరికలు మాత్రం ఉన్నాయి. ఎటువంటి కోరికలు ఏంటి అనేది కోపము, ద్వేషము, ఇవన్నీ ఎవరి మీద ఏంటి అక్కడ లేవు, ఆ విషయాలు లేవు అక్కడ కామ శరీరంలో. ఎప్పుడైతే కామ శరీరంలో ఏముంది, ఆ పట్టి ఉంది అంతే. ఏది ఇటేపు అటేపు చూసారు, మనకి అగ్గిపెట్టికి ఒక పక్కన వెలిగించుకోవటానికి వీలుగా అతికించిన పట్టి ఒకటి ఉంది కదా, గంధం దానికి సంబంధించి గంధపు రాసినటువంటి పట్టి, అంతవరకే. కానీ ఇది అగ్గిపుల్లతో వెలిగిస్తేనే అది మండుతుంది, లేకపోతే మెదలకుండా ఉంటుంది. దాని నుంచి ఏమి రావటం లేదు కదా. అదే కామ శరీరానికి కోరికలు బయటకు వచ్చేస్తున్నాయండి అంటే వెలుగుతూ ఉండాలిగా, మరి మండుతూ ఉండాలి. లేదు మరి అట్లాగా ఇంకొక దాంతో మండిస్తేనే అది మండుతుంది, తనంతట తను మండట్లేదు. కాబట్టి కామ శరీరంది కాదు, ఇవి మానసిక శరీరంది కాదు. ఎవరిదనమాట ఇది? ఆ అగ్గిపుల్లది. అగ్గిపుల్ల ఈ దేహాత్మ, అంటే ఈ మన స్థూల ఉపాధి అనమాట, ఈ దేహం.
దీనికి సహజం అది. ఎందుకంటే ఎన్నాళ్ళు లక్షల సంవత్సరాలు దాచుకున్నవి ఇవన్నీ. ఒక్కరోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇట్లా కాదు, లక్షల సంవత్సరాలు. ఈ 7 వర్గులు 7వ వర్గులోకి వచ్చింది ఇప్పుడు ఇది. 6 వర్గులు దాటిపోయి 7వ వర్గులోకి వచ్చింది. ఈ 6 వర్గుల్లో మొత్తం అణగారినటువంటివి, అనుభవించిన బాధలు అన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయన్నమాట. అవి బయటపడటానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది కాబట్టి వరుసగా పిల్లోడు ఏం చేస్తాడు, మా పెద్దవాళ్ళం అయితే పొయ్యి వెలిగించడానికి ఒక అగ్గి పుల్ల వెలిగించి పక్కన పారేస్తాం, పొయ్యి వెలిగించాం అయిపోయింది. కానీ పిల్లోడేంటి, వెలిగిస్తూనే ఉంటాడు. ఆ పెద్దోళ్ళు కోపడుతూనే ఉంటారు, అరే అగ్గిపెట్టి తీసే, ఏంటి అట్లాగే పాడు చేస్తున్నావు అగ్గిపెట్టిని అని అంటాడు. వాడు వెలిగిస్తూనే ఉంటాడు, అదొక సరదా వాడికి. అట్లాగే ఈ దేహానికి సరదా అనమాట. ఈ దేహం అణువులకి అది సరదా. కామలోకంతో చక్కగా ఆ కోరికలను బయటికి తీసుకురావటం అదొక సరదా దానికి. అట్లాగా మనం ఈ ఉదాహరణతో మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. దాని కోరిక దానికి సహజమును యుక్తమును యుక్తమైనదియును గాని, ఎవరికి ఈ కోరిక? భౌతిక దేహానికి. యుక్తమైనదియును గాని మనుషునకు హానికరము. మనుషునకు హానికరము కనుక వాడు దానిని ఆవశ్యకముగా నట్టగించి అది తోపించిన భావములకు తోపించిన భావములకు లోబడుటకు నిరాకరించిన ఎడల, అట్లా వద్దులే అని ఇది ఆపిందనుకో, అప్పుడేమవుతుంది, వాని శరీరములోని కణములలో దానికి అనుగుణములైనవి పోషణ లేక యా చలనముల నక్కర చేయక క్రమముగా శుష్కించి కామ శరీరంలో నుంచి రాలిపోతుంది. ఇప్పుడు మనకి ఒక ఐడియా ఇస్తున్నాడు అనమాట, దీని నుంచి బయటపడటం ఎట్లాగా. దానికి లోబడకుండా వాటన్నిటినీ రాలిపోయేటట్టు చేయటం ఎట్లాగా ఉన్నాయి. అది సహజం, అది భౌతిక దేహాణువులకి అది సహజం. కానీ అవన్నీ రాలిపోవాలి అంటే అగ్గిపుల్లలన్నీ ఈ పిల్లోడు వెలిగించినట్టుగా వెలిగించేయటం ఆర్పేయటం, వెలిగించేయటం ఆర్పేయటం అన్నట్టుగా అనమాట. అట్లాగా ఇది ఇప్పుడు ఏం చేయాలి మనం? తోపించిన భావములకు లోబడుటకు నిరాకరించినట్టు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అంటే ఆలోచన ఒక్కటే రాదు మనకి, కామ శరీరంలోని కోరికతో కలిసి వస్తుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని చెప్పి ఒక రకరకాల ఆలోచనలు. ఏ ఆలోచన వచ్చినా కానీ సామాన్యంగా మనకి ఒక్క ఆలోచనగా ఉండదు. ఆలోచనతో పాటు ఈ కామ శరీరానికి సంబంధించిన కోరిక కూడా కలిసి ఉంటుంది అన్నమాట. వెంటనే మనం ఏం చేస్తాం, అది రాగానే దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా కాకుండా ఇక్కడ మనం ఎందుకు, ఇప్పుడు అది మన అభివృద్ధికి ఆటంకం. మన యొక్క కర్తవ్యానికి, మన డ్యూటీ ఏంటి, మనకు అప్పజెప్పబడ్డ డ్యూటీ ఏంటి, జీవాత్మకు అప్పజెప్పబడ్డటువంటి డ్యూటీ ఏమిటి? ఈ దేహాణువుల్ని, ఈ దేహ స్థూల ఉపాధిని, ఈ కామ శరీరాన్ని, ఈ కామ శరీర అణువుల్ని, అలాగే మానసిక శరీర అణువులతో కూడుకున్నటువంటిది మొత్తం ఇవన్నీ కూడా ఒక చక్కటి అణువులుగా మార్చి పరిపూర్ణులుగా అయ్యేటట్టుగా చేసి ఆ భగవద్ అనుభూతికి తీసుకెళ్ళటం. అంటే కారణ శరీరము అభివృద్ధి చెందేటట్టుగా. కారణ శరీరం అభివృద్ధి చెందాలంటే ఈ 3 అభివృద్ధి చెందాలన్నమాట. ఇక్కడి నుంచి రావాలి అభివృద్ధి. అయితే కారణ శరీరము తనంతరికి తను అభివృద్ధి చెందదు. తనంతరికి తనకి బ్రహ్మాండంగా భగవంతుడితో అనుభూతి ఉన్నది అది. కానీ దీని నుంచి వచ్చినప్పుడు అది అభివృద్ధి చెందినట్టుగా అయ్యి ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, ఒక్క క్షణం ఈ ఆలోచన వచ్చింది, కోపం వచ్చింది, లేకపోతే ద్వేషం వచ్చింది, లేకపోతే భయం వచ్చింది, లేకపోతే వాడిని పోట్లాడాలని అనిపించింది, ఉద్రేకం వచ్చింది, లేకపోతే ఒక కోరిక వచ్చింది, ఈ మందు తాగాలి అని, లేకపోతే వ్యభిచరించాలని, ఇట్లాగే రకరకాలయ్యి వచ్చినప్పుడు ఎస్ ఏంటిది, ఒక్క క్షణం 6 ప్రశ్నలు వేసుకోవడం. ఎందుకు, ఏంటి, చేస్తే ఏమవుతుంది అని ఇట్లాగా మనం ఒక్క క్షణం ఆలోచిస్తే అట్లాగా
ప్రతిసారి మనం వెంటనే అక్కడికక్కడ ఆగలేం. మనం అట్లాగా మనం క్వశ్చన్ వేస్తాము, ఆ క్వశ్చన్ పక్కకు దోసేస్తుంది. ఎందుకంటే దాని బలం ఎక్కువగా ఉంది కాబట్టి క్వశ్చన్ పక్కకు దోసేస్తుంది, అది మన మీద దాడి చేస్తుంది, మనం లోబడిపోతాం, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టేస్తాం. పర్వాలేదు. అట్లా మనం ప్రతిసారి క్వశ్చనింగ్ చేస్తుంటాం, పర్వాలేదు, ఏం పర్వాలేదు. అట్లా ప్రతిసారి క్వశ్చనింగ్ అయ్యేటప్పుడు కల్లా ఇంకా 5-6 సార్లు 10 సార్లు అయిపోయాక కొంచెం ఇక దాని దూకుడు తగ్గుతుంది. ఎందుకంటే మన నుంచి ఒత్తిడి మొదలైంది కదా, ఎదురు ఒత్తిడి జీవాత్మ నుంచి. ఏంటిది అన్నట్టుగా మనకి ప్రతిసారి అలా అనేటప్పుడు కల్లా అది భయపడటం మొదలు పెడుతుంది, అది నెమ్మదిగా లొంగటం మొదలు పెడుతుంది. ఇది ఇక్కడ సులువైన సూత్రం. ఈ సూత్రం ప్రకారం మనం పనిచేస్తే మొత్తం మన అధీనంలోకి వచ్చేస్తుంది. మన అధీనంలోకి రావడం అంటే ఏంటి? మనం తీసుకెళ్ళడానికి వీలవుతుంది. ఇప్పుడు అది మన అధీనంలో లేకుండా మనం దాని అధీనంలో ఉంటే మనం దాన్ని భగవంతుడి దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలం? ఏకత్వానుభూతికి ఎలా తీసుకెళ్ళగలం? ఇప్పుడు భగవంతుడి యొక్క కోరిక ఏంటి? ఈ అనేకత్వంలో ఉంటూనే ఈ మొత్తంలో వ్యాపించింది ఏముందో, ఈ మొత్తం పరివ్యాప్తం అయ్యేదైతే ఉందో, మొత్తం ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చిందో వాడిని గుర్తుపెట్టుకోవాలి, వాడిని అనుభూతి చెందాలి అని కదా వాడి యొక్క కోరిక. ఆ భగవంతుడి యొక్క కోరిక, ఆ ఇచ్చ ఏంటైంది? తాను పెక్కులు కావాలి అనే దాంట్లోనే ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంది. తాను పెక్కులు కావాలి ఎందుకు? పెక్కులైన తర్వాత, అనేకత్వం వచ్చిన తర్వాత ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం. దానికి మరి ఇవి మనకి లొంగి ఉండాలి, మనతో సహవాసం చేయాలి. జీవాత్మతో సహవాసం చేస్తే అప్పుడు వాటిని ఆ పద్ధతిలో మనం ఇక్కడ అనుభూతి చెందించడానికి వీలవుతుంది. అందుకని దానికి ఒక పద్ధతి ఏంటనమాట, క్వశ్చన్. ఆలోచన వచ్చింది, ఓకే, ఇప్పుడు దీనికి అటెండ్ అవుదాం అనుకున్నాం, ఇది కూడా ఒక కోరిక. దేనికి అని ప్రశ్న వేయండి. దీనికి ఎందుకు అంటే మన గురించిన విషయాలు. ఎందుకంటే మనం బయట ఏదైనా కానీ మన చుట్టూ ఉన్న వాటి గురించి తప్పితే మన గురించిన విశేషాలు చెప్పేవి ఎక్కడా లేవు, ఒక్క పవిత్ర గ్రంథాలు తప్పితే. ఒక్క పవిత్ర గ్రంథాల్లో మాత్రమే మన గురించిన విశేషం ఉందంటే జీవాత్మ గురించి, జీవాత్మకి సంబంధించిన శరీరాల గురించి, ఈ లోకాల గురించి, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఆ భగవంతుడి యొక్క ఇచ్చ ఏంటి, ఆ భగవంతుడి సంకల్పం ఏంటి, ఆ సంకల్పంలో ఇమిడినటువంటి ఆయన కోరిక ఏంటి కూడా, ఆయనది కూడా కోరికే మరి. కానీ ఆయన కోరిక ఏంటి? అభివృద్ధి కేసి ఎంత విశాలత్వంగా వచ్చేసి అనేకత్వం వచ్చి అనేకత్వంలో ఏకత్వాన్ని తీసుకురావటం ఎంత ఛాలెంజ్, ఎంత కష్టమైన విషయం అది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, నెమ్మదిగా ఈ విధంగా క్వశ్చనింగ్ చేస్తుంటే క్రమక్రమంగా ఇక అవి నిరాకరించినట్టు అవుతుంది. ఇక అది తోపించిన భావములకు లోబడుటకు నిరాకరించిన ఎడల, అంటే మొట్టమొదటి మనం ఏంటి అన్నా కానీ మనం తోసేస్తుంది, అదే ముందుకు తీసుకెళ్తుంది. దాని ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫిఫ్త్ టైం కొంచెం బలహీనపడుతుంది కొద్దిగా. ఇక కొద్దిగా నెమ్మదిగా 10వ సారి వచ్చేటప్పటికల్లా పూర్తిగా సరేనండి మీరు చెప్పినట్టే, ఎస్, ఇది అభివృద్ధికి సంబంధంగా లేదు, మనం ఇంకా దిగువకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ జన్మలు పెంచుకోవటం, భావబంధాలు పెరగటం, బంధాలను పెంచుకోవడం, మన సంఖ్యలు పెరిగినట్టు సంఖ్యలు ఇంకా వేసుకుంటున్నాం మన చుట్టూ అన్నట్టు అవుతుంది. ఓకే, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నది వచ్చేస్తుంది అనమాట. అప్పుడేమవుతుంది, ఇక పోషణ లేదు కదా. దానికి ఏంటంటే ఆ కోరికలకి సంబంధించి దిగువకు వెళ్ళే మనకి భౌతిక సుఖాలు అనుభవించాలి, ఇటువంటివన్నీ కదా, అవి లేదు ఇక్కడ, అది ఆగిపోయింది. దాంతో ఆ కామ లోకానికి సంబంధించిన శరీరాణువులు ఏవైతే ఉన్నాయో, ఆ కామ శరీరానికి సంబంధించిన అణువులు నెమ్మదిగా శుష్కించి రాలిపోతాయి. ఆ చలనంలో నక్కర చేయక క్రమంగా శుష్కించి కామ శరీరంలో నుంచి రాలిపోవాలి. అయితే మరి ఇక్కడ రాలిపోతే మరి ఆ స్థలం మరి ఆ ఖాళీ ఎవరొకరు పూర్తి చేయాలి కదా. ఖాళీ అనేది ఉండకూడదు, మొత్తం బ్యాలెన్స్గా ఉండాలి. రాలిపోయిన స్థానంలో మళ్ళీ కొత్తవి రావాలి. ఎటువంటివి రావాలి కొత్తవి? ఇక్కడ చూడండి, మళ్ళీ ఆ కణముల స్థానమున నా మనుష్యుడు
తన కామ శరీరంలో నెట్టి చలనములను ప్రవేశపెట్టుటకు అలవాటు పడి ఉన్నాడో ఇంచుమించుగా అట్టి చలన వేగములు గల కణములు ప్రవేశించు. అప్పుడేంటనమాట, జీవాత్మకి తగ్గట్టుగా, జీవాత్మ ఆలోచనలకి, వాడి స్వభావానికి, వాడి యొక్క ఆ కర్తవ్యం ఏం చేయటానికని వచ్చాడు దానికి తగ్గట్టుగా చలన వేగం ఉన్నటువంటి, అంటే కొద్దిగా అంతకు ముందు కన్నా ఎక్కువ చలన వేగం ఉన్నటువంటి, అంటే మనకి ప్రతి లోకంలో కూడా 7 విభాగాలు ఉన్నాయి కదా. పై 3 విభాగాలు చాలా ఎక్కువ చలన వేగంగా ఉంటుంది, దిగువ 4 విభాగాలు తక్కువ చలన వేగంగా ఉంటుంది. ఎందుకని, దాని నుంచే కదా మళ్ళీ కింద లోకానికి రావాలి. కాబట్టి అవి తక్కువ చలన వేగంతో ఉండాలి. అవి కూడా మొత్తం 7 కలిపి ఎక్కువ చలన వేగంతో ఉన్నాయనుకోండి, అప్పుడు దిగువ లోకం కూడా ఎక్కువ చలన వేగం అయిపోతుంది. ఇక అప్పుడు భౌతిక లోకం రాదు. ఇక మనకి భౌతిక లోకం లేకపోతే అసలు ఈ కార్యక్రమమే లేదు, ఎక్కడిదక్కడ స్తబ్దుగా ఉండిపోతుంది. మరి ఆయన యొక్క కోరిక ఎట్లా నెరవేరుతుంది? భగవంతుడి యొక్క ఇచ్ఛ ఎలా నెరవేరుతుంది? భూలోకంలోకి రావాలి, అందరూ భూలోకానికి రావాలి. భూలోకంలోకి వచ్చి ఇట్లాగా ఇటువంటి విషయాలతో తంటాలు పడుతుండాలి. వేరువేరుగా ఉన్నాం అనుకోవాలి, ఫస్ట్ అనుకుని ఇప్పుడు ఏకత్వంలోకి రావాలి. అది కదా ఆయన కోరిక. ఇప్పుడు ఏమైందనమాట, ఆ కణాలన్నీ రాలిపోయినాయి. కామ శరీరానికి సంబంధించినటువంటి దిగువకి లాగే ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకని నిరాదరణ ఏర్పడింది. ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎవడన్నా గొడవ చేస్తున్నాడు, ఆగు, ఏంటి అసలు, ఎందుకు గొడవ చేస్తున్నావు అని అంటే ఆగిపోతుంది నెమ్మదిగా. అట్లాగా మనం వాళ్ళని ఎందుకు, ఏంటి, ఎప్పుడు, ఎలాగా, మనకి ఏంటి ఉపయోగం అని వాడికి రకరకాల ప్రశ్నలు వేస్తున్నాం. మళ్ళీ వాడు చెప్పినట్టు చేస్తున్నాం. కొంతకాలం పాటు ప్రశ్నలు వేస్తున్నాము, మళ్ళీ వాడు చెప్పినట్టు చేశాము. దాంతో ఆ ప్రశ్నల యొక్క ప్రభావం వాడి మీద ఏం పడుతుంది అనమాట. వీళ్ళు మనం చెప్పినట్టు వినేటట్టు లేరు వీళ్ళు. ఇక ఇక్కడ మనకి పప్పులు ఉడకు, ఇక మనకు అనవసరం అన్నట్టుగా శుష్కించిపోతాయి అన్నమాట. నెమ్మదిగా రాలిపోతే ఆ స్థానంలో మళ్ళీ ఏమి రావాలన్నమాట, ఎక్కువ చలన వేగం. అంటే ఆ పై 3 విభాగాలు ఉన్నాయి చూసారా, మొత్తం 7 విభాగాల్లో 4 విభాగాలకి సంబంధించిన అణువులు రాలిపోయినాయి. ఇప్పుడు ఎక్కువ చలన వేగంతో ఉన్నటువంటి అణువులు అవేంటి, పై లోకానికి వేసి ఊర్ధ్వముఖ ప్రయాణానికి సంబంధించి పిరమిడ్ ఉంది, కిందేమో భూమితో అనుసంధానంగా ఉంటుంది పీఠం. పిరమిడ్ యొక్క పీఠము నలుచదరంగా ఉండి భూమికి సంబంధంగా, భూమికి ఆనుకొని భూమి మీదగా ఉంటుంది, అంటే భూలోకానికి సంబంధంగా. ఇక ఈ నిలువుగా ఉన్నటువంటి పక్కతలం ఉంది కదా, ప్రక్కతలం త్రిభుజం, అంటే 3 విభాగాలు. ఇవి నేరుగా దివ్యమైనటువంటి, అంటే హెవెన్ కేసు, ఆ స్వర్గానికి వేసి చూస్తున్నట్టుగా, ఆ దివ్య లోకాలకేసి చూస్తున్నట్టుగా, పై లోకాలకేసి చూస్తున్నట్టుగా అవి ఉంటుంది. కాబట్టి పై 3 భాగాలేమో ఆ పై లోకాలకి సంబంధంగా ఉంటుంది. పై లోకానికి వెళ్దాం అంటే ఊర్ధ్వముఖ ప్రయాణానికి అన్నట్టుగా. ఈ దిగువ 4 విభాగాలు అధోలోక ప్రయాణానికి అన్నట్టుగా ఉంటుంది, దిగువకి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దిగువన్నీ రాలిపోయినాయి, అణువులన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు ఊర్ధ్వానికి సంబంధించిన అణువులు వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడ మనం ఇక భౌతిక దేహం నుంచి ఎటువంటి ఆలోచన, ఎటువంటి ఈ కోరికలు కానీ ఇవన్నీ వచ్చినా ఆ కోరికలన్నీ ఇక్కడ టిల్ట్ అయిపోతాయి ఊర్ధ్వం కేసి. దిగువ కేసి అదే కోరిక అంతకు ముందేమైంది, దిగువ కేసి వచ్చినాయి. కానీ ఆ కోరికే భగవంతుడిని చూడాలి మనం, భగవంతుడి దర్శనం మనం దర్శించుకోవాలి, మనం ఆ ఏకత్వ అనుభూతిని పొందాలి మనం అన్న దాంట్లోకి మారిపోతున్నాం, టిల్ట్ అయిపోతుంది. జీవితంలో నీచ స్వభావం యొక్క ప్రేరేపణలు, ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద లోయర్ నేచర్ అనువానికి కారణము ఇది. ఎందుకని, వానికి మనుషుడు లోబడిపోయిన ఎడల ఇప్పుడు మన ద్వారా అన్ని చెడ్డ పనులు జరుగుతున్నాయన్నట్టుగా భావం ఉంది. లేకపోతే మన కోసం, నా కోసం, నా కుటుంబం కోసం అన్నట్టుగా. తర్వాత అవతల వాడిని మోసం చేసినా సరే, కల్తీ చేసైనా సరే మనం డబ్బు సంపాదించాలి. డబ్బు ఎందుకు సంపాదించాలంటే సుఖం పొందటానికి,
రకరకాల వస్తువులు కొనుక్కొని ఆ వస్తువులు ఉండటం వల్ల మనం సుఖంగా ఉంటాము అనుకుని పెద్ద బంగ్లా, ఫర్నిచరు, టీవీలు, ఫ్రిడ్జ్లు, రకరకాల వస్తువులు, వీటన్నిటి కార్లు, ఇట్లాగా బ్యాంక్ బ్యాలెన్సులు ఇవన్నీ ఉంటే బ్రహ్మాండమైన సంతోషంతో బ్రహ్మాండంగా చుట్టూ ఉన్న వాళ్ళకన్నా చాలా హై లెవెల్లో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. కానీ ఇట్లాగా దానికోసం ఎంతకైనా తెగించటం, ఈ విధమైనటువంటి స్వభావంతో మనం ఈ ప్రేరణలు వస్తున్నాయి మనకి. కానీ అప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం మనం? క్వశ్చన్ చేయకుండా ఇప్పుడు వరకు వాటిని సరే సరే అంటున్నాం, దానికి తగ్గట్టుగా వెళ్ళిపోతాం. కాబట్టి వానికి మనుష్యుడు లోబడిపోయిన ఎడల, అంటే లోపల ఉన్న జీవాత్మ, వాడి కార్యక్రమం అది కాదు. వాడి కార్యక్రమము వీటిని ఉత్తేజపరిచి వాటిని ఊర్ధ్వముఖ ప్రయాణానికి సమాయత్తం చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఏమైంది, దాంతో పాటు వీడు కిందకి దిగినట్టుగా అయిపోయింది అనమాట. నా ప్రేరణలు ఉత్తరోత్తర బలవంతంలై తుదకు వాడు వాని నటలేననుకుని వానితో తాదాత్మ్యమునందు. ఇంకా నా వల్ల కాదు ఇది, అవే చాలా బలంగా ఉన్నాయి, సరే కానీ ఇంకెందుకు, సరే పద అవి చెప్పినట్టే చేద్దాం, ఎందుకు గోళ మళ్ళీ ఈ ఘర్షణలు ఇదంతా అని శుభ్రంగా దాని ఒళ్ళో కూర్చుంటాడు వెళ్ళిపోయి. ఈ జీవాత్మ ఏమైందనమాట, దాని ఒళ్ళో కూర్చున్నట్టు అయింది. ఇంకేముంది, అది పండగ కామ శరీరానికి, అంటే భౌతిక శరీరానికి పండగ. ఎందుకంటే కామ శరీరము పూర్తిగా తన యొక్క కంట్రోల్లోకి వచ్చేసి. ఇక్కడ తమాషా చూడండి, అట్లా ఈ విధంగా ఏర్పాటు ఉందన్నమాట. ఈ ఏర్పాట్లు మనం ఏం చేస్తే దీని నుంచి బయటపడటానికి వీలవుతుంది. తుదకు వాని నడ్డలేననుకుని వానితో తాదాత్మ్యమునందురు. కామ శరీర కణములలోని విచిత్రమైన ఆ జీవప్రాయ భూతమునకు కావాల్సినది ఇదియే. ఆ కింద 4 విభాగాలు ఉన్నటువంటి కామ శరీర కణాలు ఉన్నాయి కదా, ఆ కణాలకి ఇదిగో ఇటువంటిది కావాలి. వాడు దాన్ని అనుగుణంగానే మనం వెళ్ళి దాని ఒళ్ళో కూర్చున్నాం. ఇప్పుడు ఇట్లా జరిగింది. ఎందుకని లోబడిపోయాం. దాన్ని అడ్డగించలేమేమో, ఇక మన శక్తి చాలదేమో అన్నట్టుగా మనకి ప్రేరణ ఇచ్చిందనమాట. అది మనల్ని ఎంత బలవత్తరమైనటువంటి వాళ్ళని, ఒక హెర్కులస్ లాగా, అది భూమిని మోస్తున్నటువంటి హెర్కులస్ బొమ్మ ఉంటుంది కదా మనకి, ఈ భూగోళాన్ని మోస్తున్నటువంటి అంత బలంగా ఉన్నటువంటి మనల్ని ఎంతో బలం లేని వాళ్ళంగా, చాలా బలహీనులుగా మనకు మనం అనుకునేటట్టు చేసి తన ఉచ్చులోకి వేసేసింది అనమాట. పార్థివ దేహము మరణించినప్పుడు ఆ స్పష్టమైన ఈ కామ చైతన్యమునకు భీతి కలుగు. ఇది మనం కామ శరీరానికి సంబంధించిన దాని యొక్క కార్యకలాపం. ఇప్పుడు పార్థివ దేహం వదిలాం, అంటే పూర్తిగా దాని యొక్క కంట్రోల్లో ఉన్నాం, అది చెప్పినట్టే వింటున్నాం. కామ శరీరం చెప్పినట్టే కామ శరీరపు కణాలు ఏవైతే చెప్తున్నాయో వాటినే మనం అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం, ఇక మనదంటూ ఏమి లేకుండా. ఇప్పుడు ఏమైంది, పార్థివ శరీరం వదిలాం, విడిచిపెట్టాం, మరణించాం అంటే విడిచిపెట్టాం, పార్థివ శరీరం విడిచిపెట్టాం. పార్థివ శరీరము విడిచిపెట్టినప్పుడు ఆ స్పష్టమైన ఈ కామ చైతన్యమునకు భీతి కలుగుతుంది, అది భయం కలుగుతుంది అనమాట. అది ప్రత్యేక రాశిగా నుండి అపాయము కలిగినదని గ్రహించి వెంటనే సహజ బుద్ధిచే నాత్మరక్షణకును సాధ్యమైనంత కాలము తన స్థితిని నిలబెట్టుకున్నటకును ఉపాయములు పన్నును. ఇప్పటి వరకు ఏంటి, ఈ కామ శరీరానికి సంబంధించిందిగా ఉంది కదా, మనం జీవాత్మ కట్టుకున్నటువంటి కామ శరీరంగా ఒక్క చోటగా పెద్ద సమూహంగా ఉంది. ఈ కణాలన్నీ కూడా ఒక కలిసికట్టుగా, ఇంకెవరు దాంట్లోకి చొరబడడానికి లేదు అన్నట్టుగా ఉంది. అది ఎప్పుడైతే ఈ భౌతిక దేహం వదిలాం,
దాంతో ఏదో ప్రమాదం ఏర్పడింది ఇక్కడ. ఎందుకంటే భౌతిక దేహం నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయింది. ఎందుకంటే కోరికలు రావాల్సింది ఎక్కడి నుంచి? భౌతిక దేహం నుంచి వస్తే అప్పుడు దీంట్లో వ్యక్తం అవుతాయి. దీనికంటూ దీనికంటూ సొంతగా లేదు. సొంతగా కోరికలు ఏ కోరిక ఏంటి? కోరిక అంతవరకే. అగ్గిపెట్టె పక్కన వెలిగించడానికి వీలుగా ఉన్నటువంటి పట్టి. కానీ ఎప్పుడైతే అగ్గిపుల్ల అంటే ఈ భౌతిక దేహాణువుల నుంచి ఒక కోరిక ప్రవేశించిందో అప్పుడు దీంట్లో ఆ కోరిక బయలుదేరటం మొదలు పెడుతుంది అనమాట. అది మానసిక శరీరానికి అందజేసి దాని ఆలోచన ద్వారా ఆలోచన సంకల్పము ఈ కోరిక కలిసి ఈ జీవాత్మని ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాను. అప్పుడు జీవాత్మ చేయడం మొదలు పెడతాడు. మళ్ళీ వాడేం చేస్తాడు? ఈ భౌతిక స్థూల దేహానికి సంబంధించిన బ్రెయిన్ కి ఈ పంచేంద్రియాలకి వాటికి ఆర్డర్స్ ఇవ్వడం, వాటి ద్వారా పనిచేయడం జరుగుతూ ఉంది. అది కదా మనకి ప్రొసీజరు. ఇప్పుడు భౌతిక దేహం లేదు. ఈ మొత్తం కార్యక్రమానికి భౌతిక దేహం ఆగిపోయింది. దాంతో ఏదో ప్రమాదం వచ్చింది. ఏంటో ఎట్లాగా ప్రవర్తిస్తుందో ఆ ప్రమాదం నుంచి అది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా పరమ గురువులు బ్లావెట్స్కి, లెడ్బీటర్, జినరాజదాస, గుంటూరు వెంకట సుబ్బారావు వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. అంటే వాళ్ళందరూ మనకి దారి ఏర్పాటు చేశారు. దీంట్లో నుంచి బయటపడటం ఎట్లాగా అంటే, ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం, రండి ఇటువైపు రండి అన్నట్టుగా. ఆ విషయాలను అవగాహన చేసుకోండి, ఆనందంగా జీవించండి అన్నట్టుగా అన్నమాట. అంటే స్వస్వరూప జ్ఞానం. అందరికీ ధన్యవాదాలు. ఓకే, వెల్కమ్. Thank you, sir. ఓకే అండి, వెల్కమ్.